అసలు ఈమెయిల్ ఐడీ ఆధార్‌కి లింక్ చేసుకోకపోతే ఏమైతది? ఈమెయిల్ ఐడీ ఆధార్‌కి లింక్ చేసుకోకపోతే ఏమైతదనే బదులు, చేసుకోవడం వల్ల ఏం లాభం ఉందో చెప్తాను. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. నా క్లయింట్ ఒకతను యూఎస్‌కెళ్ళిండు. అతను ఐటీఆర్ వెరిఫై చేసే లాస్ట్ డేట్ దగ్గరకొచ్చిందన్నట్టు. మేము ఓటీపీ పంపిస్తే ఆయన ఫోను నంబర్‌కి కలిసింది. ఫోను చేస్తే కలవట్లేదు. మాకని యూఎస్‌కెళ్ళినట్టు తెలీదు. సో, తర్వాత వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే చెప్పిరన్నట్టు. నేను ఇట్లా యూఎస్‌లో ఉన్నా. నాకు మెసేజ్‌లు రావట్లే అని చెప్పి. సో, లక్కీలీ ఈమెయిల్ ఐడీ ఆధార్‌కి లింక్ అయి ఉండడం వల్ల మేము పంపించిన ఓటీపీ ఈమెయిల్‌కి కూడా ఎళ్ళింది. సో, ఆ ఓటీపీ వాట్సాప్‌లో సెండ్ చేస్తే మేము ఇక్కడ వెరిఫై చేసినామన్నట్టు. ఒకవేళ మేము టైంకి వెరిఫై చేయకపోయుంటే ఆ క్లయింట్‌కి రూ. 5,000 పెనాల్టీ పడేదన్నట్టు. సో, ఇలా సేవ్ చేసిందన్నట్టు మా క్లయింట్‌కి డబ్బులు. కొన్నిసార్లు మనకు సిగ్నల్ లేకపోయినా కూడా వైఫై యాక్సెస్ ఉంటే మనకు ఈమెయిల్‌కి ఆధార్ ఓటీపీ వస్తుంది. సో, మన వర్క్ ఏం డిస్టర్బ్ కాదు. ఇంతకుముందుకు చార్జెస్ పడేవి. ఇప్పుడు ఈ 31 డిసెంబర్ 2026 వరకు ఈమెయిల్ ఐడీ ఆధార్‌కి లింక్ చేసుకోవడం ఫ్రీ. ఇది మీ మొబైల్ యాప్ ఆధార్ యాప్‌లో ఈ ఈ ఫ్రీగా లింక్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.